కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అన్నట్లుగా ప్రభుత్వ హాస్పిటల్ల పరిస్థితి తయారైంది. ఇందుకు జడ్చర్లకు చెందినటువంటి రేవతమ్మ అనేటటువంటి మహిళ గాంధీ హాస్పిటల్కి శస్త్రచికిత్స కోసం వెళ్ళింది. అయితే అక్కడ ఉన్నటువంటి వైద్యులు ఆమెకు శస్త్రచికిత్స చేయకుండానే కట్టుకట్టి ఇంటికి పంపించారు. జడ్చర్ల ప్రభుత్వ హాస్పిటల్కి నొప్పి తగ్గకపోవడంతో వెళ్ళినటువంటి రేవతమ్మ అక్కడ వైద్యులు అసలు శస్త్రచికిత్సనే చేయలేదని చెప్పడంతో ఒక్కసారిగా కుటుంబ సభ్యులు రేవతమ్మ కూడా అవాక్కైనటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం మనతో పాటు రేవతమ్మ అల్లుడు ఉన్నాడు. అసలు ఏం జరిగింది, గాంధీ హాస్పిటల్లో వైద్యులు ఏం చేశారు, అసలు వారికి ఆ విషయం ఎలా తెలిసిందో మాట్లాడదాం. అసలు ఏం జరిగింది, మీ అత్తమ్మకి ఏమైంది, అసలు వైద్యులు ఏం చెప్పారు? జడ్చర్ల బస్కి వెళ్ళి స్కిట్ అయ్యి కింద పడిపోయిందన్న. బస్ టైర్ కొంచెం ఎక్కి ఇక్కడ చర్మం పోయింది. అయితే దానికోసం మేము ఫస్ట్ జడ్చర్ల గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళారు. అక్కడ నుంచి మార్మార్ తీసుకెళ్ళాము. మార్మార్ నుంచి డైరెక్ట్ గాంధీ హాస్పిటల్కి రాశారు వాళ్ళు. అక్కడికి వెళ్ళాక అడ్మిట్ చేసుకున్నారు. ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. అయితే అది ఏమైందంటే 6 మంది బ్లడ్ అవసరం ఉంది, మాకు ఆపరేషన్ చేయాలి, ప్లాస్టిక్ సర్జరీ చేయాలి, లేకపోతే చేతి పోతుంది, ఇబ్బంది అవుతుంది అంటే మా విలేజ్ నుంచి మా ఫ్రెండ్స్ 6 మందిని తీసుకెళ్ళి బ్లడ్ ఇచ్చినాము. బ్లడ్ ఇచ్చిన తర్వాత మేము కిందికి వచ్చి బ్లడ్ ఇచ్చి పైకి వెళ్ళే లోపల ఆపరేషన్ అయిపోయింది అని చెప్పేసి తీసుకుపోయామని బెడ్ పైన పండబెట్టారు. సరే అని చెప్పేసి మేము మళ్ళీ యథావిధిగా వచ్చేసినాము. ఒక 4 రోజులు 5 రోజులు అయింది. అయినా కూడా మాకు చేతి అట్లే ఉండిపోయింది. ఇంకా సరే అయ్యట్లేదు అని చెప్పేసి మేము రిటర్న్లో మా విలేజ్ తీసుకొచ్చేటప్పుడు ఏమైందంటే మన జడ్చర్ల దగ్గర గవర్నమెంట్ హాస్పిటల్కి పోయి డ్రెస్సింగ్ చేయించినాం. డ్రెస్సింగ్ చేయించేసరికి ఏమైందంటే అది అసలు ఆపరేషన్ అనేది జరగలే. మాకు హైదరాబాద్ హాస్పిటల్ గాంధీల అప్రూవల్ ఆరోగ్యశ్రీ వచ్చింది, మీకు ఆపరేషన్ అయిపోయింది, సక్సెస్ అయిందని. లేదు, కొంచెం మళ్ళీ ఆడాడ చర్మం కొంచెం ఫ్రాక్చర్ అయింది, నెక్స్ట్ టైం కూడా చేస్తామని చెప్పిర్రు. తీరా వచ్చి చూస్తే మన జడ్చర్ల గవర్నమెంట్ హాస్పిటల్లో అసలు ఎలాంటి ఆమెకు ట్రీట్మెంట్ జరగలేదు అక్కడ గాంధీలో. అక్కడ జడ్చర్ల తర్వాత ఏమైందంటే ఇక్కడ మన ఎస్వైఎస్ హాస్పిటల్ దగ్గర తీసుకొచ్చినాం. సరే గవర్నమెంట్లో అయితే లేదు కదా, ప్రైవేట్ కన్నా వస్తే మాకు మంచిగా చేతి క్యూర్ అయితే మనం వచ్చినాం. ఇక్కడ నిన్న నుంచి ఈరోజు మధ్యాహ్నం వరకు ట్రీట్మెంట్ జరిగింది. అయితే మాకు చేతికి అసలు ఏం జరిగింది, ఫ్రాక్చర్ అయిందా, ఏమైంది? అసలు ఫ్రాక్చర్ లేదన్న, ఖాళీ స్కిన్ ఒక్కటే పోయింది. ఆ స్కిన్ను క్యూర్ చేస్తే రికవర్ అయ్యి 1 వీక్లో కంప్లీట్ అయ్యేదానికి ఇప్పటి వరకైనా కూడా క్యూర్ కాలేదు. అసలు వాళ్ళు గాంధీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ అనేది జరగలేదు అసలు. అయితే మీరు గాంధీ హాస్పిటల్ వైద్యులని కానీ అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని సంప్రదించారా? ఆ రోజు బ్లడ్ ఇచ్చిన తర్వాత ఆ వైద్యులను అడిగారు? అడిగినాము. లేదు, సక్సెస్ అయింది ఆపరేషన్, మీకు ఏం ప్రాబ్లం కాదు, ఒక 1 వీక్ పెట్టి మళ్ళీ ఒకసారి మన ఫ్రాక్చర్స్ ఉంటే మేము చేస్తాము, తీసుకెళ్ళిపోవచ్చు అని చెప్పారు. అసలు అక్కడ ఆపరేషన్ అనేది కానీ ట్రీట్మెంట్ కానీ ఇలాంటిది జరగలేదు అక్కడ. జరగపోయేసరికి ఇక మేము ఇక్కడ వచ్చేసరికి ఇంకా అయితే మాకు మార్నింగ్ ఆరోగ్యశ్రీకి వెళ్ళి ఫోన్ చేసారు. ఆరోగ్యశ్రీకి వెళ్ళి ఫోన్ చేసి ఎట్లా ఉంది రేవతమ్మకి అని అడిగితే మేము తిట్టినాం సార్, ఇప్పుడు నీ అక్కను నీ అమ్మకు ఇదే జరిగితే ఇదే ఉంటారు సార్, మీరు ఆరోగ్యశ్రీకి వెళ్ళి అప్రూవల్ వచ్చిందని చెప్పేసి ఏం జరిగింది ఇక్కడ ట్రీట్మెంట్ అంటే ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారంటే మేము మహబూబ్ నగర్లో ఉన్నామని చెప్పినాం. మహబూబ్ నగర్లో ఉన్నామంటే ఇప్పుడు జరిగే పేషెంట్ ట్రీట్మెంట్ కూడా వాళ్ళే స్వయంగా ఫోన్ చేసి ఇప్పుడు మీకు అక్కడ మాకు ఇక్కడ ట్రీట్మెంట్ బంద్ చేసి ఆల్రెడీ వీళ్ళు మాతో ఫస్ట్ ప్లాస్టిక్ సర్జరీ ఉంది, 4 లక్షలు ఖర్చు అవుతుంది అంటే మేము 4 లక్షలు రెడీ చేసుకున్నాం, సరే చేసుకుందామని. అండ్ లాస్ట్కి వస్తే వీళ్ళు ఆరోగ్యశ్రీ వాళ్ళు ఇక్కడ ఫోన్ చేశారు. 2 అబ్బాయిలు మా దగ్గరకు వచ్చారు, మీకు ఇక్కడ ప్లాస్టిక్ సర్జరీ లేదు, మేము ఇక్కడ డిశ్చార్జ్ చేస్తాం, మళ్ళీ మీరు ఒక్కనే గాంధీ హాస్పిటల్కి వెళ్ళిపోవాలంటే మా గాంధీ హాస్పిటల్ పైన మాకు నమ్మకం లేదు సార్, మేము ఇక్కడనే చేయించుకోవాలనుకుంటాం. లేదు మా దగ్గర లేదు, అక్కడ మీరు వెళ్ళిపోవాలంటే గాంధీకి అయితే మేము వెళ్ళిపోం సార్, నిమ్స్ కానీ ఎక్కడైనా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తాం కానీ మాకు గవర్నమెంట్ హాస్పిటల్ పైన నమ్మకం లేదని చెప్పేసినాం. చెప్పేసి ఇక ఆరోగ్యశ్రీ వాళ్ళుండి మేమేం చేయలేమని చెప్పేసారు వాళ్ళు కూడా. వీళ్ళు బలవంతంగా ఇక్కడ మొదటగా ట్రీట్మెంట్ ఉందని ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేసుకున్నప్పటికీ ఆరోగ్యశ్రీ వాళ్ళ ఒత్తిడి వల్లనే వీళ్ళు ఇక్కడ నుంచి పంపిస్తారు. వీళ్ళ ఒత్తిడి వల్లనే మనం పంపించేసారు. ఇక్కడ ఆల్రెడీ చెప్పేసారు, ఆల్రెడీ 24 అవర్స్ ట్రీట్మెంట్ నడిచింది. ఆరోగ్యశ్రీ వాళ్ళు ఎప్పుడైతే మన హాస్పిటల్కి ఎంటర్ అయ్యారో అప్పటి నుంచి మమ్మల్ని ఇక్కడ నుంచి డిశ్చార్జ్ చేసేసారు. ఇక మా దగ్గర లేదు ప్లాస్టిక్ సర్జరీ, ఫస్ట్ టైం సర్జరీ ఉంది, 4 లక్షలు ఖర్చు అవుతుంది అని చెప్పేసి మా ఫ్యామిలీ, నేను కానీ మా బామ్మది కానీ మా అన్న వాళ్ళు కానీ వచ్చి నా ఇటు మాట్లాడేసి అందరం సైన్ చేసేసినాం. మాకు ఎందుకు ఇట్లా చేస్తుంది ఆరోగ్యశ్రీ డిపార్ట్మెంట్ వాళ్ళు? వీళ్ళ మీద ఏమైనా ఒత్తిడి తేవడం వల్లనే ఇట్లా ఇక్కడి నుంచి షిఫ్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారా? అసలు ఇప్పుడు మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళమని చెప్పారు ఈ హాస్పిటల్ వాళ్ళు? మళ్ళీ గాంధీ హాస్పిటల్కి వెళ్ళండి, అక్కడనే బాగుంటుంది, హాస్పిటల్లో క్యూర్ అవుతుంది అని చెప్తారు. కానీ మాకు నమ్మకం లేదు సార్, ఈ గవర్నమెంట్ హాస్పిటల్ మాకు నమ్మకం లేదు. ఎందుకంటే చిన్న విషయానికి మాకు లాస్ట్కి వచ్చి చేయి కొట్టేసే పొజిషన్ వరకు తీసుకొచ్చారు ఆ గాంధీ హాస్పిటల్ వాళ్ళు. ఎలాంటి ట్రీట్మెంట్ జరగకుండా కూడా ట్రీట్మెంట్ అయ్యిందని చెప్పేసి, ఆపరేషన్ అయిందని చెప్పేసి 6 మంది దగ్గర బ్లడ్ తీసుకొని వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టారు అసలు ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో. అమ్మ రేవతి వాళ్ళ కూతురు ఉన్నారు. అమ్మ, అసలు మీ అమ్మ పరిస్థితి ఇప్పుడు ఎట్లా ఉంది? మా అమ్మ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది సార్. అసలు ఆ చెయ్యి కొట్టేయాలని అంటారు, అసలు ఆ చెయ్యి మొత్తం అదయిందని అంటారు, ఏం పట్టించుకుంటలేరు సార్. అసలు చాలా అదయింది. మా అమ్మ పరిస్థితి చూడండి సార్ ఎట్లుంది, అసలు ఏం మాట్లాడలేకపోతుంది ఇట్లంగా.
అట్లా అవుతుంది. అందుకే మాకు న్యాయం కావాలంటే ఇక్కడైతేనే మేము చేయించుకోవాలనుకుంటున్నాం. ప్రైవేట్ హాస్పిటల్నే సరే పైసలు పెట్టగలుగుతామని చెప్తున్నాము. ఇక్కడనే న్యాయం కావాలని కోరుకుంటున్నాం మేము. అంటే రేవతమ్మని స్థానికంగా మాకు తెలిసినటువంటి ప్రైవేట్ హాస్పిటల్లోనే చికిత్స చేయించుకుంటామని రేవతి తరపునటువంటి బంధువులు చెప్తున్నప్పటికీ కూడా ఆరోగ్యశ్రీ సిబ్బంది కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రి సిబ్బందిని కూడా ఒత్తిడికి గురి చేసి ఇక్కడి నుంచి పంపించి తిరిగి మళ్ళీ గాంధీలోనే అడ్మిట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారని, గాంధీ హాస్పిటల్కి తిరిగి వెళ్ళడానికి తమకు ఇష్టం లేదని చెప్పి రేవతి బంధువులు చెప్తున్నారు. అయితే రేవతికి ప్రస్తుతం ఆ చెయ్యి మొత్తం కూడా పూర్తిగా రోజు రోజుకి పరిస్థితి క్షీణిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చెయ్యి తీసేసేయాలని కూడా వైద్యులు చెప్తున్నారని, సాధ్యమైనటువంటి తొందరగా ఆమెకు శస్త్రచికిత్స చేస్తే బాగుంటుందని చెప్పి రేవతమ్మ బంధువులు చెప్తున్నారు. అయితే ప్రభుత్వ హాస్పిటల్లో అత్యంత దయనీయమైనటువంటి పరిస్థితులకు ఈ ఘటన నిదర్శనంగా చెప్పుకోవచ్చు. స్కిన్ కొంత డ్యామేజ్ అయిన అంశంలో హాస్పిటల్కి వెళ్ళినటువంటి రేవతమ్మకు పూర్తిగా చేయి కొట్టేసేటటువంటి పరిస్థితిని వైద్యులు తీసుకొచ్చారని, ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్నాయని చెప్పి తిరిగి మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళబోమని చెప్పి రేవతమ్మ తరపు బంధువులు చెప్తున్నారు. వీడియో వెంకటతో నరేష్, టీ న్యూస్, మహబూబ్నగర్ జిల్లా.